యుద్ధ వాతావరణం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్న కూడా ఒక ఆర్టికల్ చూశాను. గ్రీకో ఆఫ్రికన్ ఒక తత్వవేత్త నోస్ట్రాడామస్ అనే వ్యక్తి 2026లో విపత్కర పరిస్థితులు ఏర్పడబోతున్నాయి, ముఖ్యంగా యుద్ధ వాతావరణం అలముకుంటుంది, కొన్ని దేశాల మధ్య మరలా యుద్ధం జరిగే అవకాశం కూడా ఉందన్నట్టుగా ఇప్పుడు ఆయన రాసిన ఆర్టికల్ బయటపడింది. అది రీసెంట్గా వైరల్ కూడా అయింది. సో ఇక్కడ ఒక ఆర్టికల్ చూస్తే మేబీ నోస్ట్రాడామస్ గారు చెప్పిన వాతావరణం ఇక్కడ నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ఉత్తర అట్లాంటిక్ ఉద్రిక్తం, ఏదైతే అట్లాంటిక్ మహాసముద్రం ఉందో అట్లాంటిక్ మహాసముద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ట్రంప్ అలాగే వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళిద్దరు ఫోటోలతో పెడుతూ రష్యా నౌకను సీజ్ చేసిన అమెరికా అనే ఒక వార్త హైలైట్ అవుతుంది. ఆ వార్త ఏంటంటే, రష్యా నౌకను సీజ్ చేసిన అమెరికా, సహకరించిన బ్రిటన్, మరో నౌక స్వాధీనం, తీవ్రంగా మండిపడిన క్రెమ్లిన్, జలాంతర్గామి రక్షణ నౌకలను పంపేందుకు సిద్ధం. అంటే అమెరికా ఓడు తన ఆధిపత్యం కోసం, తన యొక్క పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్టుగా తన గొప్పతనాన్ని చాటి చెప్పుకోవడం కోసం, మేమే పెద్దన్న, నేనే పోటుగాడిని, నా కింద అందరూ దాసోహం అనేది ఉండాలి అనే తత్వంతో ఇక్కడ కయ్యానికి కాలు దువ్వేలాగా ప్రతిదీ చేస్తున్నాడు. పోనీ చిన్న చిన్న దేశాలంటే ఓకే, నిన్న మొన్న వెనిజువేలా అధ్యక్షుడిని సడన్గా కిడ్నాప్ చేసి తీసుకురావడం ఏంటండి? అంటే తన భార్యని, తన ఇద్దరిని కూడా తీసుకొచ్చి పైపెచ్చు ఒక దేశ అధ్యక్షుడిని సంఖ్యలు వేసి మరి తీసుకెళ్ళి వీళ్ళు దాంట్లో ఉంచుకున్నారు. అంటే డబ్బున్న దేశము, సైనిక పరంగా టెక్నాలజీ పరంగా బాగా వెల్ డెవలప్డ్ దేశం అనే అహంకారం కాకపోతే అవసరమా అది? ఇప్పుడో ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనే కక్షతో ఈ విధమైన చర్యలకు పాల్పడడం ఇక్కడ ఎవ్వరు మరి మాట్లాడరే? ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఇలాంటివి, ఐక్యరాజ్య సమితి కూడా వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ ఎవరు మాట్లాడరా? ఒక భారత్ పాకిస్తాన్ మీద లాంటి వెధవల మీద, ఆ ఊరపంది మీద మనం అటాక్స్ చేస్తే ఓ శాంతి శాంతి అంటాడు. వీడికి శాంతి నోబెల్ బహుమతి కావాలంట ఈ మహానుభావుడికి. చూడండి ఒకసారి చూద్దాం. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రష్యా జెండాతో వెళ్తున్న వెనిజువెలా చమురు నౌకతో పాటు మరో నౌకను అమెరికా బుధవారం సీజ్ చేయడంతో కలకలం రేగింది. వెనిజువెలా అధ్యక్షుని ఏదైతే కిడ్నాప్ చేసి, అంటే చేతకాంత కిడ్నాప్ చేయడం అంటే డైరెక్ట్గా యుద్ధం ప్రకటించి తీసుకొచ్చుకోవచ్చు కదా. మళ్ళీ దానికి వీళ్ళు చెప్పే కవరింగ్ ఏంటో తెలుసా? ప్రాణహాని జరగకూడదని మేమే సైలెంట్గా మా బలగాలతో కిడ్నాప్ చేయించాం. కిడ్నాప్ చేస్తే రాచమర్యాదలు చేయొచ్చుగా. ఒక గడాఫీ, ఒక సద్దాం హుస్సేన్, ఇప్పుడు ఆయన కూడా అన్నట్టుగా పరిస్థితి ఉంది. చూద్దాం ఈ కుళ్ళు రాజకీయాలతో ప్రపంచాన్ని ఇటు తీసుకెళ్తారో. అలాగే దీనికి బ్రిటన్ సహకరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ బ్రిటన్ కూడా ఈ అమెరికా వాడికి తొత్తులాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. పేరుకి మళ్ళీ ఇంగ్లాండ్ రవి అస్తమించిన సామ్రాజ్యం, మేమందరినీ పరిపాలించే ఉన్నారు. ఏమైంది? అన్ని దేశాల నుంచి అడుక్కొని, లాక్కొని, పీక్కొని తెచ్చుకున్న సంపదే ఈరోజు బ్రిటన్కి పరిపాలించుకోవడానికి వాడు సిటిజన్ ఒక్కడు లేడు. ఒక భారతీయుడో లేదంటే ఒక విదేశీయుడో గతి అయ్యాడు. అదే బ్రిటన్కి గ్రేట్ బ్రిటన్ అంటే వాళ్ళే ముందు పెట్టేసుకుంటారు గ్రేట్ అని. సో అట్లాంటి బ్రిటను ఇక్కడ అమెరికా సహకరించడం రష్యా వాడు ఊరుకుంటాడా? ఏం జరుగుద్దో చూద్దాం. అంటే ఇవన్నీ కూడా యుద్ధ వాతావరణం తలపించే అంశాలే కనిపిస్తున్నాయి. అదొకసారి ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ తేదీలు అనేవి గుర్తుపెట్టుకుంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అమెరికా రష్యా నౌకని, వెనిజువేలాకు చమురు వెళ్తున్న నౌకని ఏ తేదీలో సీజ్ చేసింది, ఎప్పుడు జరిగింది అంటే మనం అవి కాంపిటేటివ్ పరంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మా ఏటీ పల్స్ ద్వారా ఒక అభ్యర్థన. ఈ నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా చర్యపై రష్యా ఘాటుగానే స్పందించడం సమాచారం. ఈ నౌకకు రక్షణగా ఒక జలాంతర్గామితో పాటు మరికొన్ని రక్షణ నౌకలను పంపేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. వాడు ఊరుకోడాడు. వాడేమైనా వెనిజువేలా లాంటి చిన్న చిన్న దేశమా, లేదా దక్షిణ అమెరికా ఖండంలో ఉండే చిన్న దీవులు అనుకున్నాడా? అంటే ఇదంతా కయ్యానికి కాలు దువ్వే తత్వము అమెరికా చాలా నీచమైన మెంటాలిటీతో ఉంటుంది. వాడు అధ్యక్షుడు అవడమని ఏది ఇప్పుడు మన చాలామంది ప్రవాస భారతీయులు పలానా సంఘటనలో కాల్చబడ్డారు, పలానా దగ్గర షూటౌట్ అయ్యారు. ఎందుకు? అరే ఇది ఎవడో మా దేశం వచ్చి మాకు మాట్లాడతాడా? మేము అడిగితేనే ఇవ్వడా? వాడెవడో నల్లవాడు వచ్చాడంట, మెడిసిన్ అడిగాడంట. వాళ్ళకి అమెరికాలో రిస్ట్రిక్షన్స్ ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరికి మెడిసిన్ అమ్మకూడదు. మెడిసిన్ అమ్మాడు. నెక్స్ట్ అడిగాడని 3 సార్లు ఇవ్వకపోయేసరికి 3వ సారి గన్ తీసి కాల్చాడు. మన కరీంనగర్ వాస్తవుడు ఎవరు ఆయన. అట్లా చాలా
ఒకడైతే వ్యాలెట్లోంచి డబ్బులు కార్డు ఇవన్నీ అడిగాడట. ఇంకా సరిపోదన్నట్టుగా సీరియస్గా చూశాడు అని చెప్పి ఆ లుక్స్ హట్ చేశాని ఒక నల్లజాతీయుడు ఒక భారతీయుడిని చంపేశాడు. ఇలా ఏదో అంటే ఒక వారం లేనితనం. వాళ్ళకి ఎంతసేపు డబ్బు, ఎంజాయ్మెంటు, వారానికి 5 రోజులే పని, అవర్లీ బేస్డ్, శని ఆదివారం వస్తే తాగి పడిపోవాలి అంతే. సో ఇట్లాంటి వాళ్ళకి కష్టపడే వాళ్ళని చూస్తారు, ఇది మనకన్నా కష్టపడుతున్నాడు, డెవలప్ అయిపోతున్నాడే, ఆ కడుపు మంట, వారం లేనితనం. ఆస్ట్రేలియాలో కూడా ఇదే ఉంటుంది, ఇదే మెంటాలిటీ. సో ఇక్కడ అటువంటి వీడికన్నా ఎక్కడ డెవలప్ అయిపోతుందో, రష్యా ప్రపంచ పెద్దన్న అయిపోతుందో, అయిపోవడం ఏంటి, రష్యా ఎవరిని లెక్క చేయలేడు. ఒక భారత్తో మాత్రం ఎప్పటికీ సత్సంబంధాలతో ఉంటుంది, ఒక భారత్ కూడా రష్యాతో ఎప్పటికీ స్నేహస్తం ఉంటుంది. సో అటువంటి అమెరికా ఎట్లాంటి కయ్యాన్ని కాళ్ళు దూతుందో ఇక్కడ చూడండి. అమెరికా ఆధీనంలోకి తీసుకున్న రష్యా జెండాతో వెళ్తున్న నౌక పేరు మ్యారినెరా. గుయానా జెండా ఉండే ఈ నౌకకు ఇటీవలే రష్యా జెండాను అమర్చారు. అయినా ఐలాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ళ దూరంలో అమెరికా దక్షిణ కమాండ్, యూరోపియన్ కమాండ్ దీన్ని స్వాధీనం చేసుకున్నాయి. అంటే ప్రతి దేశానికి కూడా ఆ సముద్ర తీర ప్రాంతం ఒక 12 ఏరోనాటికల్ మైల్స్ పరిధి ఏదో ఉంటుంది, అది దాటితే అంతర్జాతీయ పరిధిలోకి వెళ్తుంది. మరి అలా ఉంటున్నా కూడా వీళ్ళు ఎలా నౌకలోకి తీసుకుంటారు అంటే ఇవన్నీ కూడా కయ్యానికి కాలు దువ్వే అంశాలన్నీ కనిపిస్తున్నాయి. బట్ రష్యాకి దీనికి ఆ నౌకకి బదులుగా ఇంకొక నౌకని, పైగా పక్క నుంచి ఒక సపోర్టు, కింద నుంచి కూడా జలాంతర్గామిని కూడా పంపించేసింది ఆల్రెడీ. చూద్దాం ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొంటుందో, లేదంటే వెనిజువాలకు మేము వాళ్ళు అదుపులోకి తీసుకున్నాం కదా మీరు ఎలా మాట్లాడతారు అనే ఎటకారం చేస్తే చేయొచ్చు. చూద్దాం, ఇది అంతా యుద్ధ వాతావరణం పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.